So I'm extending my hearty National Science Day wishes to each and everyone. So Sir C.V. Raman garu invent చేసినటువంటి Raman effect in the year of 1928. For this experiment only has been selected for conferred with Nobel Prize in the year of 1930. 1930లో Nobel Prize రావడం జరిగింది. సో రామన్ ఎఫెక్ట్ వల్ల ముఖ్యంగా వై ద స్కై ఈజ్ అపియర్డ్ యాజ్ బ్లూ, ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది, సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీటికి సంబంధించినటువంటి ఆ విక్షేపణం దాన్ని ఎన్నుకున్నటువంటి అంటే సూర్యకాంతి నుంచి వచ్చేటువంటిది డిస్పర్స్ అయిపోయి అలా కనిపిస్తుంది. 7 రంగులలో బ్లూకు ఉన్నటువంటి లో వేవ్ లెంత్ అంటారు, తరంగ దైర్ఘ్యము దానికి సంబంధించినటువంటి దానివల్ల కనిపిస్తుంది అని చెప్పేసి దాన్ని యూటిలైజ్ చేయడం జరిగింది. అండ్ క్యాన్సర్ లాంటి డయాగ్నోసిస్ అంటే టెస్ట్ వాటికి సంబంధించిన పరీక్షలలో కూడా క్యాన్సర్ను తెలుసుకోవడం లోపల ఈ యొక్క రామన్ ఎఫెక్ట్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ, నేను మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు ఇద్దరు మాట్లాడినట్టుగా సైన్స్కు సంబంధించినటువంటి డెఫినేషన్ మారుతుంది. మన అందరం కూడా స్టెమ్ రిలేటెడ్ యాక్టివిటీస్లలో పాలు పంచుకోవాలి. సో ఆన్ ది స్టేజ్ I take this as the privilege to convey my heartful thanks to Soham Academy along with STEM Smile Foundation and America Indian ఫౌండేషన్. వీళ్ళందరికీ కూడా మన యొక్క TGRS JC అండ్ గర్ల్స్ కొడకళ్ళ తరపున అందరికీ మన యొక్క థ్యాంక్స్ చెప్దాం. ఎందుకంటే గత సంవత్సరం నుంచి మన దగ్గర జరుగుతున్నటువంటి స్టెమ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా మంచిగా జరుగుతుంది. గవర్నమెంట్ కూడా కోడ్ మిత్ర తోటి పిల్లలకు సాఫ్ట్వేర్ కోడింగ్ ఇటువంటి అన్నిటినీ పెంచడం కోసం ఆ లక్ష్యకు సంబంధించినటువంటి డిజిటల్ లక్ష్యకు సంబంధించినటువంటి బుక్స్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్, ఈరోజు డెడికేటెడ్గా ఉంటున్నటువంటి ఈ స్టెమ్ రిలేటెడ్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ మీద దయచేసి కొద్దిసేపు సమయాన్ని కేటాయించి వాటిని చూడండి. ఎందుకంటే రానున్న కాలంలో పిల్లలలో సైంటిఫిక్ టెంపర్ పెంచాలి అని అంటే ఏ రకంగా ముందుకు అవుతుంది, ఏ రకంగా షిఫ్ట్ అవుతుంది అనేటువంటిది ఒకసారి చూసుకోండి. మన పిల్లలు చాలామంది 8th and 9th పిల్లలు చాలా మంచిగా సైన్స్ లోపల ఆ ఎక్స్పెరిమెంట్స్ లోపల పురోగతి సాధిస్తున్నారు. అది ఇక్కడితో ఆగకూడదు, ఇంకా ముందుకెళ్తూ ఉండాలి. అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఇంకొకటి ఆర్డినో కిట్స్ అనేటువంటి వాటిని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బేసిక్ నాలెడ్జ్ ఈ ఆర్డినో కిట్స్ ఈ యొక్క స్టెమ్ రిలేటెడ్ యాక్టివిటీస్లలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా వాటి యొక్క టర్మినాలజీని ప్రతి స్టూడెంట్కు టర్మినాలజీ లోపల ఒక బ్రెడ్ బోర్డ్ అని ఉంది. బ్రెడ్ బోర్డ్ అంటే ఏంటిది అనేటువంటి విషయం ప్రతి స్టూడెంట్కు తెలియాలి. కనెక్టింగ్ వైర్స్కి సంబంధించినటువంటి డిఫరెంట్ టర్మినాలజీ ఉంది. ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క కాంపోనెంట్ పిల్లలకు తెలిసి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ను అందరూ చేసే విధంగా ఉన్నట్లయితేనే స్టెమ్ యొక్క రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి చదువుకు మనందరం అప్గ్రేడ్ కావడం జరుగుతుంది. సో ఇక నుంచి సైన్స్ అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివి కెమికల్స్, ఎక్స్పెరిమెంట్స్, వీటితో పాటుగా అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీని మన యొక్క రెగ్యులర్ కరికులం లోపల మనందరం ఇంబైబ్ చేసుకుంటామా తల్లి? ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.